సో ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2లోని ఎపిసోడ్ 1 ఫైనల్లీ వచ్చేసింది. పార్ట్ 2 మన ముందుకు వచ్చేసింది ఈ జనవరిలో. సో మనకు తెలిసిందే సీజన్ 3 పార్ట్ 1 అయితే లాస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 అయితే మనకి 13th ఎపిసోడ్ నుంచి అయితే కంటిన్యూ అయిపోయింది. సో ఎస్, ఇది చూసుకుంటే సీజన్ 3లోని 13th ఎపిసోడ్ కింద రిలీజ్ అయింది. మీరు క్రంచీలో చెక్ చేయొచ్చు. అండ్ ఈ సీజన్ 3లోని పార్ట్ 2లో టోటల్ 13 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే ఆల్రెడీ ఎపిసోడ్ 1 వచ్చింది, ఇంకా 12 ఎపిసోడ్లు ఉన్నాయి. అండ్ ఇది జపనీస్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో కూడా వచ్చింది. సో మీరైతే వెళ్ళి మన లాంగ్వేజెస్లో కూడా చూసి ఎంజాయ్ చేసేయచ్చు. ఎవ్రీ వీక్ జపనీస్తో పాటు వస్తాయి. సో ఈ వీడియోలో ఈ పార్ట్ 2లోని ఎపిసోడ్ 1 రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. లైక్ నాకు ఎలా అనిపించింది అనేది క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. సో స్పాయిలర్స్ ఫ్రీ, ఇదైతే ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ఫైర్ ఫోర్స్ గురించి ఏం మాట్లాడినప్పుడు ఒక్క స్పాయిలర్ కూడా చెప్పను. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. అండ్ ఆ ఎపిక్ ఎక్స్పీరియన్స్ని నేను చెడగొట్టదలుచుకోవట్లేదు మీ అందరికీ. సో కాబట్టి ఒక్క స్పాయిలర్ కూడా ఉండదు. నా సైడ్ నుంచి సింపుల్ రివ్యూ అయితే ఇస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది యానిమేషన్ గురించి. సో ఎందుకంటే మనకు తెలిసిందే సీజన్ 3 పార్ట్ 1 యానిమేషన్ పాస్ట్ 2 సీజన్స్తో కలిపితే అంత గొప్పగా లేదు పోలిస్తే కనుక. సో నేను ఇంతకుముందే చెప్పాను రివ్యూలో కూడా. అంటే ఇప్పుడు ఓకే పార్ట్ 2 కదా బ్రో, కొంచెం టైం తీసుకున్నారు, యానిమేషన్లో ఇంప్రూవ్మెంట్ కనిపించిందంటే డెఫినెట్లీ ఎస్, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది యానిమేషన్లో చూసుకుంటే. లిటరల్లీ నేను సర్ప్రైజ్ అయిపోయాను ఆ యానిమేషన్ ఇంప్రూవ్మెంట్ చూసి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో దీంట్లో పెద్ద హ్యూజ్ యానిమేషన్ స్కోప్ ఏం లేదు. చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా కూడా వాళ్ళు ఆర్ట్ని అట్ ద సేమ్ టైం కొన్ని థింగ్స్ని అయితే బాగా మెయింటైన్ చేశారు, లైక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ అవన్నీ. సో ఇవే నేను ఇన్ని రోజులుగా ఫైర్ ఫోర్స్లో మిస్ అయింది. అవి చూసుకుంటే తిరిగి వచ్చేసాయి. సీజన్ 2 లెవెల్ అనిపించింది. అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ వైజ్గా చూసుకుంటే. ఇక క్యారెక్టర్ డిజైన్స్, క్యారెక్టర్ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే కనుక స్టిల్ సీజన్ 1 సీజన్ 2తో పోలిస్తే కొంచెం ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉందన్నమాట. బట్ ఒక విధంగా చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది పార్ట్ 1తో పోలిస్తే. సో ఇట్స్ డెఫినెట్లీ అప్గ్రేడ్ అనమాట. బట్ సీజన్ 1 సీజన్ 2 రేంజ్ అయితే స్టిల్ కాదు. బట్ నాకు కొన్ని ప్రివ్యూస్ చూశాను, లైక్ ఎపిసోడ్ 2కి సంబంధించిన ప్రివ్యూస్ వదిలారు. ఆ ప్రివ్యూస్ చూస్తేనేమో కొంచెం హోప్ ఎక్కువ అయిపోయింది, లైక్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. సీజన్ 1 సీజన్ 2 రేంజ్ యానిమేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ ఎపిసోడ్ 1 యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే డెఫినెట్లీ పార్ట్ 1తో పోలిస్తే కనుక ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. ఇక మనకి ఇక్కడ పేసింగ్ గురించి మాట్లాడుకోవాలి. చాలామంది భయపడుతుంది ఇది. ఎందుకంటే 83 చాప్టర్స్ బ్రో, 13 ఎపిసోడ్స్లో పెట్టడం కష్టం, ఎలా చేస్తారు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అన్నారు. సో దాని విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్ 1 చాలా బాగా అనిపించింది గైస్. పేసింగ్లో ఒక్క ఇష్యూ లేదు. అండ్ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. మేబీ మనకి మంచి అడాప్టేషన్ వస్తుందేమో అనిపించింది. ఎందుకంటే ఎపిసోడ్ 1 మొత్తం స్టోరీ ఫీల్డే అండ్ దాన్ని ఎంతో నీట్గా అయితే ప్రజెంట్ చేశారు. ఎక్కడ స్పీడ్గా వెళ్ళిపోయినట్టు, రష్ అయిపోయినట్టు అనిపించలేదు. ఒక నీట్గా స్లోగా మంచి పేసింగ్ తోటి వెళ్ళిపోయింది ఎపిసోడ్లో. అది కూడా స్టోరీని అయితే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. బట్ స్టిల్ ద మెయిన్ స్టఫ్, ఆ ట్విస్ట్లు, ఆ స్టోరీ ప్రోగ్రెషన్, ఆ ఆర్క్స్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ 13 ఎపిసోడ్స్లో ఎలా మేనేజ్ చేస్తారని ఇంకా డౌట్గా ఉంది. బట్ ఎపిసోడ్ 1ని హ్యాండిల్ చేసిన విధానం చూసుకుంటే మేబీ బాగానే చేస్తారేమో, నాకు కొంచెం హోప్ ఉంది 13 ఎపిసోడ్స్లో కూడా. సో ఆ విషయానికి వస్తే మాత్రం కొంచెం హోప్ అయితే పెరిగింది నాకు దాంట్లో, అదైతే చెప్తాను. అండ్ ఇప్పుడు మనకి ఎపిసోడ్ ఓవరాల్గా ఎలా అనిపించింది. సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే మీకు పెద్ద స్టోరీ ప్రోగ్రెషన్ అనేది ఉండదు. సో సింపుల్గా ఎలా ఉంటుందంటే, లైక్ మనకు తెలిసిందే లాస్ట్ టైం చూసుకుంటే ఒక పెద్ద ట్విస్ట్ తోటి అయితే ఎండ్ అయిపోయింది ఎపిసోడ్ అనేది. సో అక్కడ ఎక్కడైతే ఎండ్ అయిందో లాస్ట్ ఎపిసోడ్, అక్కడి నుంచే ఎగ్జాక్ట్గా కంటిన్యూ అవుతుంది. అండ్ మధ్యలో జరిగిన ఈవెంట్స్ గురించి అయితే మొత్తం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ మధ్యలో జరిగిన ఈవెంట్స్లో కొన్ని క్రేజీ థింగ్స్ అయితే రివీల్ అవుతాయి, వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాటన్నిటిని అయితే నీట్గా హ్యాండిల్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనకి యాక్షన్ స్టఫ్లోకి దిగబోతున్నారు, ఎస్పెషల్లీ బెనుమారు నుంచి. సో ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, లైక్ సీజన్ 1 సీజన్ 2 రేంజ్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా లేదా. స్టిల్ దాని రేంజ్ కాకపోయినా అట్లీస్ట్ ఆల్మోస్ట్ దానికి ఒక 90% దగ్గరలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదనేది నెక్స్ట్ ఎపిసోడ్ తోటి మనకు ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వాయిస్ యాక్టర్స్ అందరూ మనకి యాజ్ యూజువల్ చించేశారు జపనీస్ పీపుల్, దాంట్లో డౌటే లేదు. మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ పెద్ద స్కోప్ అయితే లేదు ఈ ఎపిసోడ్లో అయితే. సో సింపుల్గా మనకి అక్కడక్కడ వచ్చిన మ్యూజిక్ అయితే నార్మల్గానే ఉంది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం, మొత్తం రివ్యూల్ అయితే అర్థమవుతుంది.
ఇక ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓన్లీ ఓపెనింగ్ మాత్రమే రివీల్ అయింది. అండ్ ఓపెనింగ్ బ్రహ్మాండం, లైక్ లిటరల్లీ చెప్తున్నాను, ఈ ఓపెనింగ్ పర్సనల్లీ నా ఫేవరెట్ 5/4లో. సాంగ్ వైజ్గా కాదు, విజువల్స్ వైజ్గా. విజువల్స్ అదిరిపోయింది, డైరెక్షన్ తోపు. బట్ నాకు క్రేజ్ అనిపించింది ఏంటంటే, ఒక రేంజ్లో స్పాయిలర్స్ వదిలేశారు, అన్ని క్యారెక్టర్స్ యొక్క ఫైనల్ ఫామ్స్ వదిలేశారు. అది చూసి షాక్ అయిపోయాను. బట్ యానిమే ఓన్లీ ఫ్యాన్స్కి పెద్దగా తెలియదేమో కానీ నాకైతే లిటరల్లీ షాక్ అయిపోయా అన్ని ఫామ్స్ ఒకేసారి చూపించడం చూసి. బట్ వాట్ ఎవర్, ఓపెనింగ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక ఓపెనింగ్ సాంగ్ అంటారు, సాంగ్ కూడా చాలా బాగుంది. వినే కొంది ఇంకా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే. బట్ ప్రీవియస్ సాంగ్స్ రేంజ్ అంటే కాదు, బట్ స్టిల్ మంచి సాంగ్. ఓపెనింగ్ విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. ఎండింగ్ అయితే ఇంకా రివీల్ కాలేదు, నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ అవుతుందేమో చూడాలి. సో ఓవరాల్ ఈ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత సీజన్ 3 పార్ట్ 1 ఎపిసోడ్స్లో లాస్ట్ ఎపిసోడ్ 12th ఎపిసోడ్ ఎంత బాగుందో ఇది కూడా అంతే బాగుంది. ఇదే క్వాలిటీ ఇంతకంటే ఇంకా బెటర్గా చేస్తే ఫైర్ ఫోర్స్ యొక్క ఫైనల్ మూమెంట్స్ని ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ క్రేజీ ట్విస్ట్లను అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వెయిట్ చేస్తున్నా. ఇక ఇప్పుడు తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోదాం. సో తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోతే బాగుంది భయ్య, పర్లేదు. ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. లైక్ చాలామంది వాయిస్ యాక్టర్స్ క్యారెక్టర్ తగ్గట్టుగా వాయిస్ యాక్టింగ్ చేయడం, అట్ ద సేమ్ టైము ఆ డైలాగులు అనేది ప్రాపర్గా కన్వే చేసి మంచి ట్రాన్స్లేట్ చేయడం అన్నీ బాగా అనిపించాయి. తెలుగులో చూసుకుంటే స్క్రిప్ట్లో నాకు పెద్ద ఇష్యూస్ అయితే ఎక్కడ కనిపించలేదు. స్క్రిప్ట్ విషయానికి వస్తే కనుక 1 or 2 డైలాగ్స్లో కొంచెం అటు ఇటు తడబడ్డారు, బట్ మీనింగ్ అయితే మార్చలేదు. సో పర్లేదు అనిపించింది. అండ్ వాయిస్ యాక్టింగ్ చెప్పిన వాళ్ళ విషయానికి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ వాయిస్ యాక్టర్స్ బాగానే చేశారు. షిన్రాది నేను ఇంతకుముందు నుంచి నాకు అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు షిన్రా తెలుగు డబ్ వాయిస్ యాక్టర్ కూడా పర్లేదు అనిపించింది, బాగానే చేస్తాడు. ఈ ఎపిసోడ్లో చూసినంతవరకు అయితే నాకు ఎక్కడ ఇష్యూ కనిపించలేదు. బట్ స్టిల్ మన సిస్టర్ యొక్క వాయిస్ యాక్టర్ దరిద్రం. అసలు సిస్టర్ క్యారెక్టర్ యొక్క ఆ సాఫ్ట్నెస్ని అస్సలు తీసుకోలేదు. ఏంటో పరిగెత్తుతున్నట్టు ట్రైన్ ఎక్కేటట్టు స్పీడ్గా మాట్లాడుద్ది ఒక్కోసారి, ఇంకోసారి ఏమో సడన్గా ఆపేసి అసలు ఏం మాట్లాడకుండా ఉన్నట్టు ఉంటుంది. సో ఆ వాయిస్ యాక్టర్ మాత్రం అసలు సిస్టర్ క్యారెక్టర్ని అర్థం చేసుకోలేదు. అండ్ అదైతే నాకు ఎప్పటికీ హ్యూజ్ డిసప్పాయింట్మెంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా క్యారెక్టర్స్ అందరికి కూడా చూసుకుంటే తెలుగు డబ్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్లీ ఫైర్ ఫోర్స్ తెలుగు డబ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. యా, సో ఇదనమాట ఇవాళ వీడియోలో నేను చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మరి నెక్స్ట్ షో కలుద్దామంటే బాబానా.